హాయ్ మిత్రులందరికీ స్వాగతం. వెరీ షార్ట్ టర్మ్ కోసం మనం స్టాక్స్ని పికింగ్ చేసుకునే వాటిలో కొన్ని పద్ధతులు అనేవి ఉన్నాయి. అటువంటి వాటిని మనం ఫాలో అయ్యామంటే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇవన్నీ స్టాక్స్ కూడా నేను స్కాన్ చేయటం జరిగింది. ఇది మీకు షేర్ చేస్తాను. ఇది మన వీడియో కింద కామెంట్ రూపంలో పిన్ చేస్తాను. దాని తర్వాత మన టెలిగ్రామ్లో కూడా ఈ యొక్క లింక్ అనేది షేర్ చేస్తాను. అక్కడ నుంచి మీరు స్కాన్ చేసుకోవచ్చు డైలీ బేసిస్లో. అయితే వెరీ బేసిక్గా మనం చూడాల్సింది ఏంటంటే వోలటైలిటీ అనేది ఎక్కువగా ఉండాలి. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏదైనా స్టాక్ అనేది సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి వోలటైల్గా ఉందా లేదా, సైడ్ వేస్లో ఉన్న స్టాక్ అనేది సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకైతే ఉపయోగం ఉండదు, ఎస్పెషల్లీ ఆ షార్ట్ టర్మ్ కోసం. సో ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ 5 minutes క్యాండిల్ కిందకి రావడం జరిగింది విత్ గుడ్ వాల్యూమ్. అండ్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన స్టాక్స్కి ఒక క్రైటీరియా ఉంది. యావరేజ్ ట్రూ రేంజ్ లాస్ట్ 3 days నుంచి కూడా ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏంటంటే డైలీ వోలటైలిటీ అనేది పెరుగుతుందన్నమాట. పెద్ద పెద్ద క్యాండిల్స్తో స్టాక్ అనేది మూవ్ అవుతుంది అని చెప్పేసి లాస్ట్ 3 days నుంచి కూడా ఏటీఆర్ ఇండికేషన్ అనేది ఇస్తుంది. ఇటువంటి స్టాక్స్లో కానీ మనం ఐడెంటిఫై చేస్తే మనం ఇంట్రాడే చేసేటప్పుడు కానీ షార్ట్ టర్మ్ చేసేటప్పుడు కానీ ఒక చిన్న మూమెంట్ అయితే క్యాప్చర్ చేయడానికి పాసిబుల్గా ఉంటుంది. అదిగాక మనకి సైడ్ వే స్టాక్ తీసుకున్నాం అనుకోండి, అవి ఒక 0.5% 1% కూడా పెరగవు అనమాట. అక్కడక్కడే మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. స్టాప్ లాస్ హిట్ అవుతాయి, టార్గెట్ హిట్ అవ్వు. సో ఎనీహౌ ఇక్కడ ఏడిఆర్ యావరేజ్ టు రేంజ్ 3 days నుంచి కూడా కంటిన్యూస్గా రైజ్ అవుతున్న స్టాక్స్. అదే ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ని మనం ఫిల్టర్ చేసిన తర్వాత అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వాల్యూమ్ ఎలా ఉంది. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హెవీ వాల్యూమ్స్తో బయింగ్ ఆర్ సెల్లింగ్ అనేది జరిగిందంటే మనం ఏంటంటే ఫస్ట్ అటువంటి స్టాక్స్ని మనం రెడార్లో పెట్టాలి. ఇక్కడ చూడండి, మనకి రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ నేను 100 పీరియడ్ అనేది పెట్టాను. జనరల్ డిఫాల్ట్గా 14 ఉంటుంది, నేను 100 అనేది సెలెక్ట్ చేశాను. చూడండి, ఇది 50 లెవెల్ క్రాస్ అయ్యి కిందకి వెళుతూ ఉంది. ప్రైస్ యాక్షన్ ప్లస్ వాల్యూమ్ కూడా సపోర్ట్ చేసినాయి కాబట్టి మనం షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డిఎంఐ కూడా కనిపిస్తుంది కదా, డైరెక్షనల్ మొమెంటమ్ ఇండెక్స్. ఇది కూడా నెగిటివ్ టెరిటరీలో ఉంది. డెఫినెట్గా మనం ప్లాన్ అయితే షార్ట్ సైడ్ చేసుకోవచ్చు. అండ్ మనకి బిగ్గర్ పిక్చర్లో మార్కెట్స్ కూడా నెగిటివ్గా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే 3147 నుంచి 107కి వచ్చింది. దగ్గర దగ్గర మనకు ఒక 40 పాయింట్లు వచ్చింది. 40 పాయింట్లు తీసుకోలేకపోవచ్చు. 10, 20, 30 పాయింట్స్ అనేది మనం ట్రయల్ చేసుకుంటా కానీ ఏదన్నా కానీ ప్లాన్ అయితే చేసుకోవచ్చు. ఇక దాని తర్వాత సెకండ్ స్టాక్ అనేది మనం చూసుకున్నట్టయితే చూడండి, ఇది 55 పైన కంటిన్యూస్గా స్టేబుల్గా ఉంది. అండ్ డిఎంఐ టెరిటరీ పాజిటివ్గా ఉంది. అండ్ ఫస్ట్ చూడండి, 5 minutes క్యాండిల్ మనం చూస్తే గ్రీన్ కలర్ కనిపిస్తుంది. అండ్ చక్కగా వాల్యూమ్స్ కూడా పార్టిసిపేట్ చేసినాయి. డెఫినెట్గా మనం ఏంటంటే ఈ యొక్క స్టాక్లో లాంగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఇక్కడ 473 నుంచి అంటే ఒక 6 points అయితే పైకి వెళ్ళడం, దాని తర్వాత మార్కెట్ వీక్గా ఉంది కాబట్టి మళ్ళీ కిందకి రావడం అనేది జరిగింది. బట్ ఎనీహౌ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, బాగున్నాయి. దాని తర్వాత రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అంటే ఇండికేటర్ బేస్ ఇది డెసిషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ డిఎంఐ పాజిటివ్గా ఉందా, అన్నీ బాగున్నాయి అనుకుంటే మనం ఎంట్రీ తీసుకోవచ్చు విత్ స్మాల్ స్టాప్ లాస్. ఇక్కడ ఇన్ఫోసిస్ కూడా డిఎంఐ బాగానే ఉంది అండ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ బాగుంది. బట్ ఏంటంటే హ్యూజ్ గ్యాప్ అప్ అయింది. దాని తర్వాత మనకి అప్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వాలి. యాక్చువల్గా ఈ రెండు కూడా పాజిటివ్గా ఉన్నాయి, బట్ కాంట్రవర్షియల్ ఉందన్నమాట. ఇక్కడేమో ఈ రెండు కూడా పాజిటివ్ అంటే బుల్లిష్గా చూపిస్తున్నాయి, ఇదేమో నెగిటివ్గా ఉంది. ఒకవేళ మనం ఈ 5 minutes క్యాండిల్ కింద ఏదైనా ఎంట్రీ తీసుకుంటే ఒక 10 నుంచి 12 పాయింట్లు అనేది రావడం అనేది జరిగింది. బట్ ఫస్ట్ హ్యూజ్ వాల్యూమ్స్తో అయితే సెల్లింగ్ చేశారు. అక్కడి నుంచి కూడా సైడ్ వేస్ మార్కెట్ అనేది ఉంది. అండ్ ఒక 10-12 పాయింట్లు కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ అగ్రెసివ్గా పైకి వెళ్ళింది. ఎండ్ ఆఫ్ ది డే మాత్రం మళ్ళీ కిందకి రావడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనం ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ట్రేడింగ్ వాల్యూమ్ ఎలా ఉంది. ట్రేడింగ్ వాల్యూమ్ బాగుందనుకోండి, అటువంటిప్పుడు ఏంటంటే మనం ఆ యొక్క స్టాక్ని పిక్ చేసుకొని ట్రెండ్తో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రాడర్ మార్కెట్ అప్ సైడ్ ఉంది, ఇండిసెస్ అన్నీ కూడా అప్ సైడ్ ఉన్నాయి అనుకోండి, లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఈజీగా ఎగ్జిట్ అవ్వచ్చు, ఎంట్రీ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి వోలటైల్గా ఉన్న స్టాక్ అనేది మనం పిక్ చేసుకోవాలి. ఏదైనా ఒక స్టాక్ మేజర్గా పైకి మేజర్గా కిందకి వెళుతూ ఉందనుకోండి, దాన్ని మనం హై బీటా స్టాక్ అంటాం లేదా హై వోలటైల్ స్టాక్ అంటాం. అటువంటి స్టాక్స్ని మనం ఏంటంటే సెలెక్ట్ చేసుకోవడం వల్ల మన చిన్న చిన్న మూమెంట్స్ లైక్ 1% కానీ 0.5% కానీ ఒక్కొక్కసారి 2-3% రిటర్న్ కూడా రావడం అనేది జరుగుతుంది బేస్డ్ ఆన్ ద మార్కెట్ కండిషన్. దాని తర్వాత ఏంటంటే ఒక్కొక్కసారి న్యూస్ ఉంటాయి, మంచి పాజిటివ్ న్యూస్ కానీ నెగిటివ్ న్యూస్ కానీ, దానికి తగ్గట్టు వాల్యూము అండ్ మనం ఏదైతే ఇండికేటర్స్ కానీ లేకపోతే ఓన్లీ వాల్యూమ్ ప్రైస్ యాక్షన్తో కూడా చిన్న చిన్న ట్రేడ్ సెటప్స్ అనేది ఫాలో అవ్వచ్చు.
అయితే మిత్రులు అడిగారు ధన్ అకౌంట్లో ఎలా మనం ఈ యొక్క స్టాక్స్ అనేది పిక్ చేసుకోవచ్చు, ఎస్పెషల్లీ షార్ట్ టర్మ్ కోసం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మార్కెట్ అనేది ఉంది కదా, హోమ్ అని ఉంది, దాని తర్వాత మార్కెట్ అనేది ఉంది. వెళ్ళిన తర్వాత లైవ్ స్కానర్ ఉంటుంది, దాని గురించి మనం తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి ఆప్షన్స్ అండ్ స్టాక్స్ ఉంది. సో ఎస్పెషల్లీ మనం స్టాక్స్ చేయాలంటే స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకొని అక్కడ రైట్ సైడ్ మీకు ఇండిసెస్ ఎన్ఎస్సి పెట్టుకోండి. దాంట్లో చూస్తే నేనేం చేస్తున్నానంటే ఎన్ఎస్సిలో ఉన్న సెక్టార్స్ మొత్తం ట్రాక్ చేస్తున్నా. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి మార్కెట్ ఎప్పుడు కూడా సెక్టార్స్ మూవ్ అవుతుంటుంది అనమాట. అంటే ఈరోజు ఐటీ సెక్టార్ ఉందనుకోండి, మన ఏమైంది, మన టీసీఎస్ రిజల్ట్స్ ఇవ్వగానే ఐటీ సెక్టార్ మొత్తం బుల్లిష్లోకి వెళ్ళిపోయింది. అటువంటిప్పుడు మనం ఆ సెక్టార్ బుల్లిష్గా ఉందని గ్రహించి వెంటనే ఆ సెక్టార్లోకి వెళ్ళి బై అంటే లాంగ్ ట్రేడ్ తీసుకుంటే డెఫినెట్గా ప్రాఫిట్ ఉంటుంది. అట్లాగనే ఇక్కడ మనకి మార్నింగ్ ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డేకి 4% నెగిటివ్గా ఉంది కదా, అట్లీస్ట్ 1-2% నెగిటివ్గా ఉంది, లేకపోతే 1-2% పాజిటివ్గా ఉంది అంటే డెఫినెట్గా దాంట్లో ఏదో ఒక స్టాకు మంచి మొమెంటం ఇచ్చే అవకాశం ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేసామంటే సెక్టార్స్ని ఫిల్టర్ చేసాం. అండ్ ఓవరాల్గా చూడండి, ఎప్పుడైతే మనం దాని మీద క్లిక్ చేసామో ఇక్కడ స్టాక్స్ అనేది ఉంది కదా, సెక్టార్స్ అనేది ఉంది కదా, నిఫ్టీ మెటల్ మనం సెలెక్ట్ చేసుకొని వీక్గా ఉంది. ఎందుకంటే టాప్ లూజర్, నిన్న మార్కెట్ అంతా వీక్గా ఉంది కాబట్టి షార్ట్ సైడ్ వెళ్దాం అనుకున్నాం అనుకోండి. మనం నిఫ్టీ మెటల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఇన్ డెప్త్ అని ఉంటుంది, అంటే ఈ సెక్టార్లో ఏ స్టాక్స్ ఉన్నాయి అనేది మనకు చెప్పడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇన్ డెప్త్ అని మెటల్ సెక్టారు, దాంట్లో ఇన్ డెప్త్లో మనకి అందులో ఉన్న స్టాక్స్ అన్నీ రావడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనం బేస్డ్ ఆన్ ద పర్సంటేజ్ సార్ట్అవుట్ చేసుకోవడం అనేది ఉత్తమం. ఎందుకంటే మనం చూసేది వెరీ షార్ట్ టర్మ్ కోసం కాబట్టి దీనికి ఫండమెంటల్స్ ఇంకా వేరు అక్కర్లేదు. సింపుల్గా ఆ రోజు టాప్ లూజర్స్లో ఏమున్నాయి, జస్ట్ 4-6 స్టాక్స్ అనేది మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలనేది మనం చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఎండ్ ఆఫ్ ది డేకి ఇవి 6% పడి మార్నింగ్ అట్లీస్ట్ మినిమం 1.5-2% వీక్గా ఉన్నాయి అనుకోండి, మిగతా 1%-2% మనం గ్రాప్ చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ చూడండి, నేనేం చేశానంటే ఫస్ట్ ఫ్రేమ్లో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ అనేది పెట్టాను. అసలు ఈ ఇండెక్స్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది చూడటానికి ఇక్కడ పెట్టాను అనమాట. మనం దానిలో ఏంటంటే అప్ టు 8 చార్ట్స్ పైన పెట్టుకోవచ్చు ఏది ఒకేసారి, బట్ మరీ కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి మినిమం ఒక 4 చార్ట్స్ పెట్టుకున్నామంటే దట్ విల్ బీ వెరీ గుడ్. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ యొక్క ఫస్ట్ 5 మినిట్స్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈ యొక్క బ్రేక్అవుట్ అయితే జరిగింది. సెక్టారు వీక్గా ఉంది అండ్ బ్రేక్అవుట్ జరిగింది. దాంట్లో ఉన్న స్టాక్స్ టాప్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో నేను ఆ ఇమీడియట్గా యాడ్ చేయడం అనేది జరిగింది. చూడండి ఇక్కడ మనకి జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ కనిపిస్తుంది, ఎన్ఎండిసి కనిపిస్తుంది, టాటా స్టీలు, జేఎస్డబ్ల్యూ స్టీల్ అనేది కనిపిస్తున్నాయి. ఓకే, సో మనం ఏం చేయాలంటే ఇట్లా 4-8 చార్ట్స్ అనేది మనం పెట్టుకోవచ్చు కదా. 4 చార్ట్స్ అనేది పెట్టుకొని ఆ సెక్టార్ వీక్గా ఉంది, సో సెక్టారు కిందకు వెళుతూ ఉంది, అందులో ఉన్న స్టాక్స్ ఎలా ఉన్నాయి అనేది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే వాల్యూమ్స్ అనమాట. ఫస్ట్ మనం చూడాల్సింది ఎలా వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. డెఫినెట్గా వాల్యూమ్స్తో పాటు ప్రైస్ అనేది పడిపోతూ ఉంది అంటే చాలామంది షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేస్తున్నారు, చాలామంది వచ్చేసి సెల్ చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ కొద్దిగా ట్రబుల్ ఇచ్చింది ఏది ఎన్ఎండిసి, ఎందుకంటే బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది, బట్ ఎనీహౌ ఈ క్యాండిల్ హై అయితే బ్రేక్ చేయలేదు, బట్ హ్యూజ్ వాల్యూమ్స్తో అయితే మార్నింగ్ సెల్లింగ్ అనేది జరిగింది. ఇక్కడ చూడండి టాటా స్టీలు, ఇక్కడైతే ఫ్రెండ్స్ మనకి ఒకటే క్యాండిల్ వాల్యూమ్ వచ్చింది కానీ పెద్ద పార్టిసిపేట్ చేయలేదు. ఎనీహౌ ప్రైస్ అయితే మనకి డ్రాప్ అయింది, ఎంతో కొంత ప్రాఫిట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ టాటా స్టీలు హెవీ వాల్యూమ్స్తో సెల్లింగ్ జరిగింది. 163 నుంచి కూడా 158, అంటే ఒక 5 పాయింట్లు, అంటే చిన్న స్టాక్ కదా, పర్సంటేజ్గా చాలా ఎక్కువ అది కిందకు వెళ్ళడం అనేది జరిగింది. దాని తర్వాత జేఎస్డబ్ల్యూ స్టీల్ అయితే మాత్రం హెవీ వాల్యూమ్స్తో సెల్లింగ్ అనేది జరిగింది. ఫస్ట్ 9:15 క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ బ్రేక్ డౌన్ జరిగింది. సో మేబీ మనం ఎగ్జాక్ట్గా 9:15 దగ్గర ఎంట్రీ తీసుకోలేకపోవచ్చు, అదే 9:15 ప్రైస్ దగ్గర, బట్ ఏంటంటే నియర్ బై మనం 1-2 రూపీస్ అటు ఇటుగా మనం తీసుకున్నా ఓకే. బట్ ఏంటంటే హెవీ వాల్యూమ్స్ అనేది కావాలి. దీనికి తోడు మనం ఇండికేటర్స్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఏంటంటే అంత కన్ఫ్యూజన్గా ఉంటుందని నేనైతే ఇక్కడ అన్నీ చూపించలేదు, జస్ట్ వాల్యూమ్ అండ్ ప్రైస్ యాక్షన్ మాత్రమే చూపించాను. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేసుకోవచ్చు, మెటల్ సెక్టార్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం. దాని తర్వాత ఏం చేసాం, దాంట్లో టాప్ ఫర్ ఎగ్జాంపుల్ మనం షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటే టాప్ లూజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫోకస్ అనేది చేయటం అనేది జరిగింది. అది కూడా ఒకేసారి స్పాంటేనియస్గా 4 అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, మానిటర్ చేస్తూ ఏది మనకి కన్వీనియంట్గా కంఫర్ట్గా అనిపించింది విత్ హెవీ వాల్యూమ్స్ అనేది మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే ఒకవేళ మీరు
1% టార్గెట్ అనేది ఏం చేస్తున్నారనుకోండి, 0.5% అనేది స్టాప్ లాస్ పెట్టుకోవడానికి చూడండి. ఒకవేళ 2% మీరు టార్గెట్కి ఏం చేస్తుంటే 1% అనేది స్టాప్ లాస్ పెట్టుకోవడానికి చూడండి. మార్కెట్ వోలటైల్గా ఉన్నప్పుడు కొద్దిగా పెద్ద స్టాప్ లాస్, అంత పెద్ద టార్గెట్ అయితే ప్లాన్ చేయండి. ఈ విధంగా ఏంటంటే మనం షార్ట్ టర్మ్ లేదా ఇంట్రాడే కోసం స్టాక్స్ అనేది ఫిల్టర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని చెప్పేసి అనుకుంటున్నాను. మన వీడియోస్ మీకు హెల్ప్ అవుతున్నాయి, నచ్చుతున్నాయి అనుకుంటే లైక్ చేస్తూ ఉండండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.